హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళు గురించి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో చాలామంది కూడా అడుగుతున్నారు, ఇందిరమ్మ ఇళ్ళు గురించి ఒక వీడియో చేయండి భయ్యా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి అసలు ఏం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామంది కూడా ఈ మొదటి విడత కార్యక్రమంలో ఇల్లు రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాల్లో రిలీజ్ కూడా చేశారు, కొన్ని ఏరియాల్లో ఇంకా సర్వీస్ అనేది చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మనకి చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు ఇందిరమ్మ ఇల్లు అనేది స్థలం ఉన్న వాళ్ళకి వరకే వస్తుంది. సో ఒకవేళ స్థలం లేని వాళ్ళకైతే ఇల్లు రాదు. ఎవరికైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అయితే ఈ మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. స్థలం లేని వాళ్ళకైతే 100% కూడా ఇల్లు అయితే ఈ విడతలో అయితే రాదు. నెక్స్ట్ టైం ఎక్కడన్నా గవర్నమెంట్ ఏదన్నా ప్లేస్ చూసి అక్కడ కట్టిస్తారేమో కానీ మనకి ఇప్పుడు ప్రస్తుత విడతలో మాత్రం మొదటి విడతలో మాత్రం ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరగదు. సో మరి ఎవరికి రాదు అంటే ఈ చోటు లేని వాళ్ళకే రాదన్నట్టు. అయితే మరి ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర, ప్రూఫ్స్ అన్నీ ఉండే వస్తాయి అంటే ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గర స్థలం ఉండాలి కదా. స్థలం ఉంటేనే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక ప్రూఫ్స్ చూసుకున్నట్టయితే మీ ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఖచ్చితంగా ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. ఆధార్, రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. దాంతోపాటు స్థలం కూడా ఉండాలి. ఈ మూడు ఉంటేనే మీకు ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. ఒకవేళ మీకు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉండి మా దగ్గర స్థలం లేదు అంటే మీకైతే ఈ విడతలో ఇల్లు రాదు. నెక్స్ట్ టైం ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ప్లేస్లో నిర్మించవచ్చాం కానీ ఈ విడతలో మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే రాదు. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్లు, దీనికి సంబంధించిన ఆధార్ కార్డ్, దానికి సంబంధించిన రేషన్ కార్డ్ ఉంటే, బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా 5 lakhs కాబట్టి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.